మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలతో ఈ నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలిస్తారు. అయితే నామినేషన్లు ఉపసంహరించుకునే గడువును సైతం రేపు సాయంత్రం వరకు విధించారు. ఈ అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరుగుతుంది. ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజే వ్యవహరించనున్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పలువురు పేర్లు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి. వీళ్లలో ఒకరి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరి పేరు ఎక్కువగా వినబడుతోంది? అంటే నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారంటున్నారు. ఎల్లుండే ఆల్రెడీ ఎన్నిక కూడా జరుగుతుంది అంటున్నారు. ఎవరి పేరైతే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది? రైట్ రమణ, ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించి కొత్త కాలంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కిషన్ రెడ్డి నియామకం అనంతరం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగానే ఉండనున్నారు. ఆ తర్వాత త్వరలో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ జరిగిన దాదాపు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఎన్నికల 2020-23 ఎన్నికల బిఫోర్ గానే ఈ యొక్క కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని తప్పిస్తూ కిషన్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎటకీలకు ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కొద్దిసేపు క్రితమే నామినేషన్ కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీజేపీ ఆశావాహులు బీజేపీ రాష్ట్ర రథసారథికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ గడువు బీజేపీ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నోటిఫికేషన్ ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క దాఖలు చేసినటువంటి నామినేషన్లకు ఉపసంహరణ గడువు కూడా రేపు 5 గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ఎల్లుండి ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. జూలై 1వ తేదీన ఈ యొక్క పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే బీజేపీలోని సీనియర్ నేతలు పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అందులో ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వీరితో పాటుగానే బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పాయల్ శంకర్ తో పాటు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా డికే అరుణ, వీరితో పాటుగానే రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆశావాహుల్లో ఎవరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కనుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అదే గతంలో మాదిరి ఈసారి కూడా ఎన్నిక ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కిషన్ రెడ్డి, బండి సంజయ్ల నియామకం సమయంలో కూడా ఈ ఎన్నిక జరగలేదు. అయితే ఒకవేళ 1కి మించి నామినేషన్లు అధికంగా వస్తే గనక ఈ యొక్క ఎన్నిక జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నిక జరిగితే గనక 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు, వీరితో పాటుగానే 17 పార్లమెంట్ కు సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ఉన్నటువంటి 38 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికకు ముందుగానే ఒకరి నామినేషన్ వేస్తే కనుక అధిష్టానం ఎవరిని సూచిస్తే ఆ యొక్క నేత మాత్రమే నామినేషన్ వేస్తే కనుక ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం ఉంది. జూలై 1వ తేదీన ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక, అదేవిధంగా అధికారిక ప్రకటన కూడా రానుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.